హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ ఫ్యామిలీ రెసిపీ. గన్న తీసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని మెల్లగా వేయించుకుంటూ ఉండాలి. ఆ స్మెల్ వచ్చిన తర్వాత కొంచెం 1 నిమిషం తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసి బాగా వేయించుకోవాలండి. అంటే 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉంచి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకొని తీసేయాలి. ఇప్పుడు అదే గిన్నెలో 50 గ్రాముల నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత దాంట్లో పావుకిలో పచ్చిమిర్చి వేసుకున్నానండి. నేను తీసుకున్న గోంగూర పుల్లగా ఉంది. నేను కొంచెం స్పైసీగానే తింటాను కాబట్టి పావుకిలో పచ్చిమిరపకాయలు సగంగా కోసినవి తీసుకున్నాను. తీసి నూనె వేసుకుని నూనెలో వేయించుకోవాలండి. 4 నుంచి 5 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసి వేయించుకుంటున్నానండి. చూడండి, వేగిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చాలా ఈజీ అండి, హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది. మీరు ట్రై చేయండి. ఇప్పుడు 2 టమాటాలండి నిలువుగా కోసినవి వేసుకొని దాంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర ఆకుల్ని కూడా దీంట్లో వేసి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మూత వేసి మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చిలో కూడా 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. ఈ గోంగూర ఉప్పు టమాటాలు మగ్గడానికి పైన మూత ఉంచి మీడియం ఫ్లేమ్ మీదే అండి. హై ఫ్లేమ్ మీద ఉంచితే తొందరగా అయిపోతుంది కానీ టేస్ట్ రాదు. మీడియం ఫ్లేమ్ మీదే ఉంచి మీరు వంట చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, పాల ఇంగువ కూడా తీసుకుంటానండి. ఒక 3-4 ముక్కలు వేసుకుంటున్నాను, చిన్న చిన్నవి. ఒకసారి మూత తీసి బాగా కలుపుకోవాలండి. దీంట్లో నీళ్లు ఊరుతాయి కదా, ఆ నీళ్ళు అనేవి మనకి ఇంపార్టెంట్ అండి. ఎంతవరకు కుక్ చేయాలి ఏంటి అనేది ఎక్కువ ఇంపార్టెంట్ తీసుకునే విషయం అండి. మళ్ళీ మూత ఉంచేసి ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ మాడిపోకుండా అప్పుడప్పుడు కలుపుకుంటూ మంచిగా వేయించుకోండి. ఇప్పుడు దీంట్లో నాకు ఉప్పు తక్కువ అనిపించింది. మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకున్నానండి. 2 నుంచి 3 నిమిషాల పాటు మంచిగా నీళ్ళల్లో కుక్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉంచి ఉడికించుకోవాలి. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు జార్లో మనం ముందుగా వేయించుకున్న ధనియాలు, మెంతులు ఒక కచ్చా పచ్చగా పౌడర్ అయ్యేంత వరకు వేయించుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లిపాయలు దీంట్లో వేసి అవి కూడా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. మొత్తం ప్రాసెస్ అరగంటలో అయిపోతుందండి, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. చూడండి, ఇలా కచ్చా పచ్చగా ఇలా పట్టుకున్నాను. ఇప్పుడు మనం చల్లార్చి పెట్టుకున్న టమాటాలు, గోంగూర ఉన్న కదా మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మిగతా దాన్ని కూడా వేసి మిక్సీ పట్టుకుంటున్నాను. ఒక గిన్నె తీసుకొని 100 గ్రాముల నూనె వేసుకుంటున్నాను. నూనె వేడెక్కిన తర్వాత మనం దీంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు సగానికి కోసినవి, 3 రెబ్బల కరివేపాకు వేసి బాగా వేయించుకోండి. పోపు వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. పోపు వేసుకుంటేనే మీకు టేస్ట్ బాగుంటుంది. మామూలు కూడా తినవచ్చు, కానీ పోపు వేసుకుంటే ఇంకా బాగా ఉంటుంది. తడక ఉండడం వల్ల టేస్ట్ వేరే లెవెల్ అవుతుంది. తడక వేయడం మాత్రం, పోపు వేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న గోంగూర పచ్చడి దీంట్లో వేసి చూడండి మంచి కలుపుకోవాలి. అయిపోయిందండి గోంగూర పచ్చడి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ వాళ్ళకి, ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అన్నంలో నెయ్యి వేసుకుని గోంగూర పచ్చడి వేసుకుని ఒక ఉల్లిపాయ నంచుకొని తింటుంటే సూపర్ ఉంటుందండి టేస్ట్ మాత్రం.